విజయనగరంలోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 3 లాంతర్ల జంక్షన్ హోటల్లో వంట చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు హోటల్లో 10 మంది సిబ్బంది ఉన్నారు. ఈ అగ్ని ప్రమాదం అలా తీసుకెళ్ళిపోవచ్చు కదన్నా, అలా బయటికి తీసేవచ్చు కదా. అది అలా బయటికి తీసుకెళ్ళిపోండి, బయట తీసి ఆ సరుకు తీసుకెళ్ళిపోవచ్చు కదా. అలా సరుకు తీసుకొని వచ్చేది కదా, ఎందుకు దానికి మళ్ళీ. ఈ అగ్ని ప్రమాదంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, గ్యాస్ సిలిండర్ ఎలా పేలింది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విజయనగరం 3 లాంతర్ల జంక్షన్ సమీపంలో ఉన్న ఎస్కేఎంఎల్ హోటల్లో గల సాయంత్రం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. అయితే అప్పటికే ఆ సిలిండర్ పై కాగుతున్నటువంటి వంట నూనె ఉండడంతో గ్యాస్ సిలిండర్ మంటలకు తోడు వంట నూనె మంటలు కూడా ఒక్కసారిగా చెల్లడంతో హోటల్ కూడా పూర్తిగా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే మొత్తం హోటల్ అంతా మంటలు వ్యాపించడం జరిగింది. మరోవైపు దట్టమైన పొగలు కూడా వ్యాపించడంతో అప్పటికే హోటల్లో 10 మంది సిబ్బందితో పాటు టిఫిన్ చేయడానికి వచ్చినటువంటి వినియోగదారులు కూడా మరొక 20 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడిన పరిస్థితి, పొగతో ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో అదృష్టవశాత్తు హోటల్ వెనక భాగం వైపు వంటగదికి వెనుకున్నటువంటి మరో వంటగదికి ఉన్నటువంటి ప్రత్యేక ద్వారం ద్వారా కొంతమందిని బయటికి తీసుకురావడం జరిగింది. అయితే 4 మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్ళు స్వాతి అనే మహిళ చోట పడిపోవడం జరిగింది. వీరిని స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. మరోవైపు ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో స్పందించడంతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకుని రాగలిగారు. అయితే వంటగది హోటల్కి ముందు వైపు ఉండడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. సాధారణంగా హోటల్ లోపల వంటగదిలో ఉన్నట్లయితే చాలా పెద్ద ఎత్తున ఇంకా మంటలు చెలరేగి ఇంకా పెద్ద ప్రమాదం జరుగుండేది. ఖచ్చితంగానే ముందు వైపు ఈ ప్రమాదం జరగడం వల్ల ప్రాణ నష్టం అయితే తప్పింది. అయితే హోటల్ సంబంధించి సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం ఉండొచ్చని చెప్పి అంచనా వేస్తున్నారు. మొత్తం హోటల్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయిన పరిస్థితి అవుతుంది. థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. విజయనగరంలో 3 లాంతర్ల జంక్షన్ దగ్గర ఉన్న ఎస్కేఎంఎల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర అక్కడ వంట చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఫైర్ అంతా మంటలు బాగా వ్యాపించి ఆ షాప్ అంతా మంటలకు వ్యాపించి అంటుకుంది. ఇమీడియట్గా ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. దగ్గరలో ఉన్న మా 1 టౌన్ 2 టౌన్ లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ అందరూ పోలీసులు ఇమీడియట్గా రెస్క్యూకి వచ్చాము. అక్కడ అదృష్టవశాత్తు ఎవరు ఏమీ గాయపడలేదు. సిలిండర్ లోపల నీటిలో ఉన్నాయి. ఈ ఒక సిలిండర్ పేలడం వల్ల ఆ ఒక్క మంటల వరకు వ్యాపించాయి. ఎవరు ఏమీ గాయపడలేదు. ఒక చిన్న గాయం కూడా ఎవరికి